పదవిలోకి రావటంగానే కరోనా వచ్చింది, బెంబేలెచ్చిపోయాడు. ఎవరికి మైండ్ పని చేయదు ఆ టైంలో. కొత్త సీఎం అది అని డాక్టర్లను పరుగులు పెట్టించాడా లేదా? సచివాలయంలో ఉండే వ్యవస్థ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు పనిచేశారా లేదా? అవునా కదా? ఇట్లాంటి వ్యవస్థలు తీసుకోవడం మంచిదేనా కదా? అంటే ఒకానొక టైంలో జనాలు చచ్చిపోయే టైంలో ఇట్లాంటి కాపాడాయా లేదా? తర్వాత జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఎన్ని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే చూసుకోండి ఒకసారి. బెజవాడ 2 ఫ్లైఓవర్లు బెంజ్ సర్కిల్లో 2 కంప్లీట్ చేసిన జగనే. కనకదుర్గ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసిన జగనే. కట్టిండు, కంప్లీట్ చేసిన జగనే. రిటైనింగ్ వాలు అదిగాక సిరిపురం జంక్షన్లో, వైజాగ్ సిరిపురం జంక్షన్లో వరల్డ్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టాడు. అది కట్టి అంటే స్టార్ట్ చేసిన జగనే, పూర్తి చేసిన జగనే. మీరే అన్నారు చూయించారు, పోయి పబ్లిక్ కూడా తీసుకొని పోయి చూయించారు. రిషికొండ మీద బిల్డింగ్ కట్టించారని. స్టార్ట్ చేసిన జగనే, కంప్లీట్ చేసిన జగనే. ఇన్ని కట్టించాడు 5 ఏళ్లలో. ఒక ఏమీ విజనరీ లేని సీఎం ఇన్ని కట్టించాడు. విజనరీ ఉన్న నువ్వు ఇట్లాంటి ఎన్ని కట్టియచ్చు? నీకున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 16 ఏళ్ళు 17 ఏళ్ళు పవర్లో ఉన్నావు. ఇట్లాంటి ఎన్ని కట్టియచ్చు? ఎందుకు కట్టిలేకపోయావు?